హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా మేకకాలు కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ మేకకాలు కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ హెల్తీ కూడా. ముందుగా అయితే ఒక 4 మేకకాళ్ళు అయితే తీసుకుని ఈ విధంగా కట్ చేయించుకొని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మేకకాళ్ళకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు పసుపు వేసుకుని బాగా నీసు వాసన పోయేంత వరకు కూడా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ అయితే ఈ కాలంతా కూడా ములిగేడుగా వాటర్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టి ఒక 5 to 6 విజిల్ రానిచ్చి పక్కన ఉంచండి. ఇప్పుడు మిక్సీ జార్లకి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 5 to 6 దాకా వెల్లుల్లి రప్పులు, ఒక చిన్న అల్లం ముక్కలు, ఒక 4 పట్ట, ఒక 4 మొక్క, ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా వేసేసుకొని ఒక 1/2 గ్లాస్ పాటు వాటర్ అయితే వేసి ఇవన్నీ కూడా బాగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకొని తీసుకున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఒక 3 ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే పక్కన ఉంచుకున్నానండి. మీడియం సైజు టమాటాలు కూడా ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకొని అయితే తీసుకున్నాను. మీకు ఈ కర్రీకి టమాటా అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, 2 టమాటాలు వేస్తేనే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్లకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనిచ్చి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఆనియన్ ముక్కలు అనేది ఎప్పుడైనా కూడా అండి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు బాయిల్ అయితేనేనండి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు మూత అయితే పెట్టి లో ఫ్లేమ్లో అయితే ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయండి. చూసారు కదండి, టమాటా అంతా కూడా ఈ విధంగా బాగా మెత్తగా బాయిల్ అయిపోయి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉడికిపోయి ఉంటుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదండి ఆమె మేకకాళ్ళంతా కూడా వేసేసుకుని బాగా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడంతగా కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు ధనియాల పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పాటు గరం మసాలా కూడా వేసుకొని బాగా మసాలా అంతా కూడా బాగా కలిసేడుగా మొత్తం కూడా బాగా కలుపుకొని ఈ కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అడుగు అనేది అంటుకోకుండా ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై అయితే చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అంతా కూడా తీసుకొని అయితే వేసేసుకుంటున్నానండి. ఈ పేస్ట్ అంతా కూడా వేసి బాగా అంతా పేస్ట్ కలిసేడుగా బాగా కలుపుకొని మరి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఎందుకంటే ధనియాలు, అల్లము, తెల్లగడ్డలు అంతా కూడా పచ్చివి వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై అయితే చేయాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మేకకాళ్ళు బాయిల్ చేసుకున్నాం కదండి ఆ వాటర్ అంతా కూడా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని ఉప్పు కారము అంతా కూడా సరిపోయిందో ఒకసారి చూసుకొని ఉప్పు కారం అనేది ఏమైనా తక్కువైతే వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టి మరి ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయండి. కర్రీ అనేది బాగా బాయిల్ అయిపోయి బాగా చిక్కటి కండెన్స్కి వచ్చి ఆయిల్ అనేది చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు కూడా కర్రీ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా జల్లుకొని సర్వ్ అయితే చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అన్నంలకైనా, రైస్లకైనా, సంగట్లకైనా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.